ఏమైంది యమజ? అది కాదు నాన్న, అసలు ఏం జరిగిందంటే. నువ్వు ఆగమ్మా. యమజ నువ్వు చెప్పు. ఏం లేదండి, బీపీ టాబ్లెట్ వేసుకోనందువల్ల అత్తయ్య గారికి కళ్ళు తిరిగాయి. టైంకి నేనొచ్చి పట్టుకోగలిగాను కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏమయ్యోదో ఏమో. అర్జున్, తను చెప్పేదంతా ఇలా అయితే ఎలా అమ్మా? టైంకి టాబ్లెట్స్ వేసుకోవాలి కదా. నీ కోడల చేత్తో టాబ్లెట్ తీసుకోవడం ఇష్టం లేకపోతే కావేరికైనా ఇవ్వచ్చు కదా, తను ఇస్తుంది కదా. మళ్ళీ కావేరి ఎందుకులేండి, ఇక నుంచి నేనే జాగ్రత్తగా చూసుకుంటాను. ఈ నల్లపూసలు ఎవరివి? అది నాదేనండి. మన పెళ్ళై ఎన్ని రోజులైంది కదా, ఇంతవరకు మనకు 16 రోజుల పండుగే జరగలేదు. మీతో నల్లపూసలు వేయించుకోలేదు. రేపు కార్తీక పౌర్ణమి, మీతో నల్లపూసలు వేయించుకుంటే మంచిదని అమ్మ చెప్పింది. తనే వెళ్ళి తీసుకొచ్చింది. పొరపాటున జారి కింద పడ్డాయి. నీకు బుద్ధుందా లేదా? నల్లపూసలంటే ఎంత పవిత్రమో తెలుసా? వాటిని అలా కింద పడేస్తావా? జాగ్రత్తగా చూసుకోవాలి కదా.